హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసండి, నేను నానబెట్టి రుబ్బకోకుండా నేను దోశలు అనేది చేసి చూపెడతానండి. చాలా హెల్తీగా. ఇది మల్టీ గ్రెయిన్స్ పిండి అని కూడా అనొచ్చండి. నేను ఒక 5 రకాల పిండి వరకు అయితే తీసుకున్నాను. ఒక బౌల్ వరకు అయితే రాగి పిండి, ఒక బౌల్ వరకు అయితే గోధుమ పిండి, ఒక బౌల్ వరకు అయితే బియ్యం పిండి, ఓ 3 స్పూన్స్ వరకు అయితే శనగపిండి, ఓ హాఫ్ బౌల్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకొని 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలాంటి మనం పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం లేదండి. జస్ట్ పిండిలు అనేది కలుపుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని నీళ్ళు పోసుకుంటూ మన దోశపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా పిండిని కలిపి పెట్టుకోవాలండి. జారుడుగా కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్ అండ్ హాఫ్, ఒక బౌల్ కంటే ఒక బౌల్ అండ్ హాఫ్ రాగిపిండి కూడా తీసుకోవచ్చండి. మిగతావి వచ్చేసి నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. 5 రకాలండి. ఒక హాఫ్ బౌలు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి తీసుకోవాలి, అంతేనండి. మిగతావి వచ్చేసి ఒక్కొక్క బౌల్ తీసుకోవాలి. ఒక చిన్నపాటి హాఫ్ వరకు అయితే నేను సొరకాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చీలు కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఎంతంటే ఒక 5 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ పోసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు మంచిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. వేసుకొని తరుగు పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలండి. ఈ సొరకాయలో మీకు మొత్తం వచ్చేసి నేను ఎక్కడా కూడా కారప్పొడి అనేది వాడనండి. నేను సొరకాయ ఎప్పుడు చేసినా కూడా నేను కారప్పొడి అనేది నేను ఎప్పుడు వాడనండి. ఎంత పని అనేది నాకు బిజీ ఉన్నా కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని నూరుకుంటాను. ఇంకా టైం ఉంటే రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకుంటాను. ఒక 12 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకొని, ఒక పావు స్పూన్ వరకు అయితే సాల్ట్, ఓ 4 వెల్లిపాయలు వేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సొరకాయ అనేది సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికిందన్న తర్వాత, ఆయిల్లో ఉడికిందన్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలండి. సొరకాయ అనేది చాలామంది ఇష్టపడరు, కానీ ఈ విధానంలో చేసుకోవాలండి. చర్మం, మన బాడీలో కూడా వాటర్ కంటెంట్స్ కూడా చాలా బాగుంటాయండి. మినరల్స్ అంటారు కదా, అవి అనేది చాలా బాగుంటాయండి. మన చర్మం కూడా చాలా బాగుంటుంది. సొరకాయని అనేది ఎవరు తినకోకుండా ఉండకూడదండి, మెయిన్గా వచ్చేసి పిల్లలు. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా మనకు ఉడకనట్టుంటే, కొద్దిగా మనకి లూజ్గా ఉంటేనే మనకి కాంబినేషన్లో వచ్చేసి దేనికైనా చపాతీ ఇంకా దోశకు వచ్చేసి చాలా బాగుంటుంది. పీస్ అయితే ఉడికినట్టేనండి. పాలైతే అండి ఒక టీ గ్లాస్ హాఫ్ వరకు అయితే తీసుకుంటే చాలా కమ్మటి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సన్నగా తరిగి పెట్టుకున్న నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఒక పావు స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని దాదాపు అయితే సొరకాయ కర్రీ అయితే అయినట్టేనండి. కొద్దిగా లూజుగానే ఉండాలి. నేనైతే 3 నుంచి 4 గంటలు అయితే పిండి బ్యాటర్ని అయితే మల్టీగ్రెయిన్ ఈ పిండిని అయితే 3 నుంచి 4 గంటలు నానబెట్టుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వాటర్ చల్లుకొని వేడైన తర్వాత దోశలనే సన్నగా వేసుకోవాలండి. మనకి ఎంత సన్నగా వస్తాయంటే బాగా సన్నగా వస్తాయి, రేకుల్లా ఉంటాయండి సన్నగా. ఇది కట్ అయిపోతాయి అనేది ఏది ఉండదండి, చాలా బాగా వస్తాయి. ఏం లేదు, కొద్దిగా ఆయిల్ అనేది 4 డ్రాప్స్ అట్లా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవటమే. చాలా ఈజీ పని అండి. చాలా అంటే మనకు వచ్చేసి దోశ వచ్చేసి పూర్తిగా రాగి పిండి ఏ కలర్లో ఉంటుందో బ్రౌన్ కలర్లో ఉంటుందండి. చాలా హెల్తీ అండి, తప్పక ట్రై చేయండి. మనం రోజు ఏం చేయాలా అనేది టిఫిన్ వచ్చేసి
చాలా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నావు, పిల్లలైతే ఏం చేస్తున్నావు అందరు అడుగుతారు. ఇలాంటి మనం టిఫిన్ అనేది చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా రేకుల్లో లేసి వస్తాయండి. తప్పక ట్రై చేయండి. సన్నగా వస్తాయి. మంట ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు వేసే లైకే నాది వేరే వాళ్ళు చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. నేనైతే 4 మెంబర్స్కి అయితే 13 వరకు వేసానండి దోశలు వచ్చేసి. మేమైతే రెడీగా ఉన్నాము. చాలా స్మూత్గా ఉంటాయండి. తప్పక ట్రై చేయండి. ఎండలో కూడా ఎవరు తిరగొద్దండి. చాలా డేంజర్గా ఉన్నాయి ఎండలు. పల్చగా మజ్జిగ తీసుకొని తాగండి. వాటర్ బాగా తీసుకోండి. చూసారు కదా దోశనైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. తప్పక ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. నేను మీకు కట్ చేసి చూపెడుతున్నాను. చాలా స్మూత్గా వస్తాయండి. చాలా హెల్తీ. ఎలాంటి బేకింగ్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు.